మహిళా నాయకురాలకి వేధింపులు కేసు నమోదు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలు. బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర యూత్ కన్వీనర్గా ఆర్ కృష్ణయ్య పీఆర్ఓగా చెప్పుకుంటున్న రాజ్ కుమార్ అనే వ్యక్తి నుండి ఒక మహిళగా ఇబ్బందులు ఎదుర్కోవడం పట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జాతీయ బీసీ సంక్షేమ మహిళా ఉపాధ్యక్షురాలు మట్టా జయంతి గౌడ్ ఈ మధ్య కాలంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కొందరి ముఖ్య నాయకులతో దిగిన ఆమె ఒక ఫోటోను మరొక వ్యక్తితో మాత్రమే ఉన్నట్లుగా ఎడిటింగ్ మార్ఫింగ్ చేసి అతనికి తెలియచేసిన మరొక ద్వారా షేర్ చేయడం పట్ల అదేవిధంగా ఆమె వ్యక్తిగత జీవితం పట్ల మానసిక క్షోభకు గురి చేశారంటూ ఒక మహిళగా స్పందించి ఆమె ఆవేదనను పేర్కొంటూ నల్లకుంట పోలీస్ స్టేషన్లో 22వ తేదీ శనివారం రోజున చట్టరీత్యా అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా ఆమె తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించి నల్లకుంట పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ బి జగదీశ్వరరావు ఈ కేసు పట్ల దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. అమ్మాయి కేసు పెట్టడం జరిగింది. గతంలో కరీంనగర్లో కూడా కొంతమంది అమ్మాయిలు ఇట్లాగే తను మోసం చేసి అతను టార్గెట్ ఏంటంటే ఒంటరి మహిళలు, ముఖ్యంగా అతను వయసు మించిన వాళ్ళని తను టార్గెట్ చేసి వాళ్ళకి ఆస్తిపరంగా ఉన్నారా లేకపోతే వాళ్ళకి తోడు ఉందా లేదా అన్ని చూసుకొని అమ్మాయిలను ట్రాప్ చేస్తూ ఉంటాడు. ఈ విషయంలో ప్రభుత్వము ఉన్నతాధికారులు, ఇది కేవలం హైదరాబాద్కి సంబంధించిన విషయం లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లాలో అయితే ఇట్లాంటిది జరిగిందో పూర్తి స్థాయిలో రాజ్ కుమార్ విషయంలో వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఎంక్వైరీ చేయాలి. ఫస్ట్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఏ ఆడపిల్లకి ఎక్కడ అన్యాయం జరిగిందన్న తెలుస్తుంది. ఎంక్వైరీ ద్వారా వాళ్ళు చనిపోయినారు, వాళ్ళ ప్రాణాలని మనం తీసుకురాకపోవచ్చు, కానీ వాళ్ళకి చనిపోయిన తర్వాత అయినా సరే ఈ మీడియా ద్వారా అలాగే పోలీసుల ద్వారా ప్రభుత్వం ద్వారా వాళ్ళకి న్యాయం జరిగి వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. చెప్పడం జరిగింది. కృష్ణన్ ఒకటే మాట అంటాడు, సంఘం పరువు పోతుంది, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదామని. కూర్చొని మాట్లాడే స్థాయి దాటిపోయిందండి. నేను కృష్ణకి చాలా సందర్భాల్లో చెప్పిన, అన్న వీడి ప్రవర్తన బాగాలేదు, అమ్మాయిల విషయంలో తప్పు చేసి, ఇది ఒక్కటే కాదండి, గురుకుల పాఠశాలలో అంటాడు, అడ్మిషన్లు అంటాడు, ఇవన్నీ కూడా నేను పెద్ద పట్టించుకోలేదు. ఈ రోజు నా విషయంలోనే ఇంత పెద్ద తప్పు చేశాడు అంటే పరాయి అమ్మాయిల విషయంలో కూడా చాలా తప్పులు చేసిండు. ఎంతను కూడా ఈ రోజు ఇలాంటి ఫోటో ఎడిటింగ్ చేసి పెట్టిండంటే రేపు ఏ దారికైనా వాడు దారి తీస్తాడు. అలాంటి పరిస్థితి వాడికి ఇవ్వద్దు, అలాంటి అవకాశం ఇవ్వద్దు అని చెప్పి నేను పోలీసును ఆశ్రయించడం జరిగింది. నమస్తే అండి, నా పేరు మట్టా జయంతి గౌడ్, బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారి దగ్గర మహిళా జాతీయ ఉపాధ్యక్షురాలని. మీ అందరికి ఒక విషయం తెలుసు, ఆర్ కృష్ణ సంఘంలోనే రాష్ట్ర యువజన సంఘం కన్వీనర్గా మరియు ఆర్ కృష్ణ పిఆర్ఓగా అని చెప్పుకుంటూ రాజ్ కుమార్ అని కరీంనగర్ చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి వల్ల నేను దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి 6 నుంచి 7 సంవత్సరాలు అవుతుంది కొన్ని విషయాలల్లో మనోవేదనకి గురవుతున్నా. ఎందుకంటే ఎక్కడన్నా చెప్పడానికి నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక ఆడపిల్లగా అతను చేసే విధానం, అతని తీరు ఈరోజు శృతి మించింది. ఎంతవరకు అనంటే ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎడిటింగ్ చేసి పెట్టేంత వరకు. ఇక ఇప్పటికి కూడా నేను అతని మీద చర్యలు తీసుకోకపోతే ఇలాంటివి ఇట్లాగే కొనసాగిస్తాడు. ఇది ఎంతకు దారితీస్తుందో తెలీదు. నన్నే కాదండి, ఎంతోమంది అమ్మాయిల విషయంలో తప్పులు చేసిండు. అతని విషయంలో ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి. అట్లాగే ప్రతి ఒక్క అమ్మ విషయంలో మిస్బిహేవ్ చేస్తాడు. దాన్ని తప్పని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆర్ కృష్ణయ్య గారికి కూడా నేను చాలా సందర్భాల్లో వివరించడం జరిగింది. ఇది తప్పు అని చెప్పి సంఘంలో చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి. ప్రతి క్షణము తను నేను తిడుతున్నా చేస్తున్నా కూడా తనలో మార్పు ఏ రోజు రాలేదు. ఈ రోజు ఎంతకు తెగిడ్చిందంటే ఒక ఆడపిల్లను కూడా చూడకుండా నలుగుట్లో నేను తలదించుకునే విధంగా ఫోటోలు ఎడిటింగ్ చేసి పెట్టేంత విధానికి తను డైరెక్ట్గా పెట్టకుండా తనకు సంబంధించినటువంటి ఒక మహిళతో ఫోటో పెట్టించడం జరిగింది. తన మీద షీటీంలో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మాకు కన్సల్ట్ పోలీస్ స్టేషన్ నల్లకుంట పిఎస్లో ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది. నేను కోరుకునేది ఒక్కడే, నేను కూడా ఒక జాతీయ ఉపాధ్యక్షురాలుగా నేను మాట్లాడట్లేదు, నేను ఒక సాటి మహిళగా. ఎందుకంటే నేను ఒక సంఘంలో ఉంటూ నాలాంటి వాళ్ళకి రక్షణ లేకపోతే సాటి మహిళలకు ఎలా రక్షణ ఉంటుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నేను ఆర్ కృష్ణయ్య గారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీ మీడియా ద్వారా, అన్న ఇట్లాంటి వాళ్ళని సంఘంలో ఉంచకండి. మీకు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో నేను చాలా రోజుల నుంచి దాదాపు సంవత్సరాల నుంచి మీకు ప్రతి నిమిషం చెప్తూనే ఉన్నా. కానీ తను చేసినటువంటి పనిని మీరు సమర్థిస్తున్నారా లేకపోతే పోనీలను వదిలేస్తున్నారో మాకు ఆ విషయం అర్థం అవ్వట్లేదు. కానీ మీ సమర్థించడం వల్ల ఎంతో మంది మహిళలకు అన్యాయం జరుగుతుందన్న విషయం మాత్రము మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రతి నిమిషం కూడా మీరు మహిళలకు రక్షణ కల్పించాలని అంటున్నారు. మరి మీ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి
మాట్లాడితే మీరు అంటాడు, నువ్వు కూడా మా సంఘమే, వాడు కూడా మన సంఘమే అంటాం. నేనేం తప్పు చేసినో మీరు చూపించండి. వాడు తప్పు చేసినప్పుడు నేను ఇలాంటిది ఏదైనా తప్పు చేస్తే మీరు బహిరంగంగా నన్ను బహిష్కరించే అవకాశం కానీ, ఒక సంఘ నాయకుడిగా నన్ను సస్పెండ్ చేసే అధికారం మీకు ఉంటుంది. మరి ఈ రోజు ఈ విధంగా ప్రవర్తిస్తుంటే, అమ్మాయిల పట్ల ఈ విధంగా చేస్తుంటే మీరు ఎందుకు తన్ని హెచ్చరించకుండా ఎందుకు సపోర్ట్ చేస్తున్నా నాకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా మీరు స్పందించి మహిళలకి కాపాడాలన్న ఉద్దేశం కృష్ణన్న మీకు ఉంటే దయచేసి సంఘానికి అతను రానివ్వద్దు. అతని మీద పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు కంప్లైంట్ ఇచ్చేంత. ముఖ్యంగా మన షీటీం పోలీసులతో పాటు మా కన్సల్ట్ నల్లకుంట పిఎస్ అధికారులు కూడా వాళ్ళు విచారించడం జరిగింది, ఎఫ్ఐఆర్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మహిళల పట్ల పోలీసులు ఎప్పుడైనా సరే వాళ్ళకి అండగా ఉంటారు. ఈ రోజు నేను వెళ్ళి ఒక సంఘ నాయకురాలు అని చెప్పేసి నేను అక్కడ పిటిషన్ ఇవ్వలేదు, ఒక సాటి మహిళగా నాకు అన్యాయం జరిగింది. దాని విషయంలో ఎందుకంటే చాలా మంది అంటారు, నువ్వు ఒక బీసీ సంఘంలో ఉన్నావమ్మా, నువ్వు కృష్ణన్నకు చెప్పొచ్చు కదా పిఎస్ వరకు ఎందుకు వెళ్ళినావు అని చెప్పి కొంచెం మంది నాతో మాట్లాడడం జరిగింది. ఇది కూర్చొని మాట్లాడే సమస్య కాదు. ఒకవేళ మాట్లాడినా కూడా నేను అన్యాయం అయితే అని చెప్పేసి నాకు ఆ విషయం అర్థమయ్యే నేను చట్టపరంగా వాడి మీద చర్యలు తీసుకోకపోతే ఇలాంటివి ఎన్ని చేస్తున్న ఉద్దేశంతో అలాగే పోలీసులను ఆశ్రయించడం జరిగింది, అలాగే మీడియాను కూడా ఆశ్రయించడం జరిగింది. మీ మీడియా ద్వారా నేను కోరుకునేది ఒకటే, నాలాగా ఏ అమ్మాయి కూడా మోసపోకూడదు, నాలాగా ఇట్లా బాధపడే పరిస్థితి రావద్దు నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను.